ఇక్కడ గంగ దగ్గరికి చేరినాము. కానీ ఒక టెన్షన్ అయితే ఉన్నది. మొన్న మా చిన్నతమ్మ వాళ్ళు పోయినప్పుడైతే ఫుల్ వాటర్ ఉండేదట. వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకపోయేసరికి అయితే బాగా భయపడ్డారు. ఫస్ట్ మెట్టు దాకా వచ్చినాయి వాటరు. పిల్లలకైతే చెంపుతోని పోసినామని అయితే చెప్పారు. అట్లా బాగున్నాయేమో అనుకొని పోయినాము. కొంచెం తగ్గినాయి, వాటర్ అయితే తక్కువనే ఉన్నాయి. కొంచెం తగ్గినాయి. మంచిగా మెట్ల దాకా లాస్ట్ మెట్టు వరకు అట్లా పోయి మంచిగా స్నానం చేసేటట్టు అయితే ఉన్నాయి. కానీ మొసళ్ళు అయితే ఉన్నాయని స్టేటస్లో అయితే చాలా చూసినాము. వాళ్ళు కూడా అప్పుడు పిల్లల్ని పట్టుకొని పోతున్నాం కదా అని మొసళ్ళ కోసం కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఒకటి మొసళ్ళు ఉన్నాయని అయితే బాగా టెన్షన్ పడ్డారు. మేము కూడా అదే టెన్షన్ అనిపించింది. పోయేదాకా అయితే అదే టెన్షన్ ఉంది. వాటర్లోకి పోయిన తర్వాత ఆ విషయం అయితే మర్చిపోయినాం. మేమైతే చూస్తున్న కొద్దీ ఆ మెట్లు కిందికి దిగిన కొద్దీ మంచిగా అనిపించింది. వాటర్ ఎక్కువ ఉన్నాయి కానీ టెన్షన్ అయితే అనిపించలేదు. ఎట్లనో ఇక అక్కడైతే మర్చిపోయినట్టు అయితే స్నానం అయితే చేసుకున్నాము. స్నానం చేసుకొని అక్కడ పక్కనే డ్రెస్ చేంజ్ ఉంటుంది. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే గుడి దగ్గరికి అటు దగ్గరలో ఆ మెట్ల దగ్గరికి అయితే వచ్చినాం. మేము మంచిగానే ఉంది, మంచిగా అనిపించింది. వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మొసళ్ళు ఉన్నదన్నది అయితే వాస్తవము. అది ఎప్పటి నుంచో స్టేటస్లో అయితే పెడుతున్నారు. అవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయో అయితే తెలియదు కదా. మొసళ్ళుగా అవి వాటర్లో ఉండేటివి కాబట్టి ఎట్లా ఉండేటివి తెలియదు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.